మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల విఏ, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్, ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. చట్టానికి రక్షణగా ఉండే వృత్తిలో ఉన్నాడు అతను. సమాజంలో మంచి గౌరవం, హోదా ఉంది. వృత్తిరీత్యా ఊరిలో కూడా ఉండడు. చుట్టం చూపుగా పండగలు పబ్బాలకు రావడం తప్ప ఊరి వ్యవహారాలేవి పట్టవు. కానీ ఆస్తి మీద అత్యాశ, డబ్బుపై వ్యామోహం అతన్ని వివేకం కోల్పోయేలా చేశాయి. ఆస్తి కోసం అయిన వారిపైనే పగ పెంచుకున్నాడు. తప్పని చెప్పాల్సిన తల్లిదండ్రులే అతన్ని మరింత ఉసిగొల్పారు. అన్నింటా తోడుంటానని ప్రమాణం చేసిన భార్య కూడా భర్త చేసే తప్పుడు పనుల్లోనూ ఆయన వెంటే తోడుంది. ఇంతకీ ఆస్తి కోసం వీళ్ళంతా కలిసి చేసిన పనేంటి? కుటుంబం అంతా ఇప్పుడు జైల్లో ఎందుకు ఉంది? శత్రువులు ఎక్కడో ఉండరని, మన ఇంట్లోనే మన చుట్టూనే తిరుగుతుంటారని ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. సరిగ్గా అలాంటిదే ఈ కథ. ఆస్తి కోసం రక్త సంబంధికులే రక్తం కళ్ళ చూస్తున్నారు. పండుగలు, ఫంక్షన్లకు అందరూ కూర్చొని కలిసిమెలిసి ఉండేవాళ్లు కాస్త ఇప్పుడు ఒకరినొకరు ప్రాణాలు తీసుకునే స్థాయికి దిగజారుతున్నారు. ఆస్తి కోసం అయిన వారినే మట్టుబెడుతున్నారు. సూర్యాపేట జిల్లా సోలిపేటలో భూ వివాదం నేపథ్యంలో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ చేసిన పని గురించి తెలిస్తే నివ్వెరపోవడం ఖాయం. సోలిపేటకు చెందిన మేకల జయరాములతో కలిపి మొత్తం 4 అన్నదమ్ములు. వారసత్వంగా వచ్చిన 12 ఎకరాల భూమిని అందరూ సమానంగా పంచుకున్నారు. అయితే పిల్లల చదువుల కోసం సూర్యాపేటకు మకాం మార్చిన జయరాములు తన వాటాగా వచ్చిన 3 ఎకరాల భూమిని తన చిన్న అన్న కృష్ణయ్యకు కౌలుకిచ్చాడు. దాదాపు 12 ఏళ్ల పాటు ఆ భూమిని అతడే సాగు చేశాడు. బాధ్యతలన్నీ తీరిపోవడంతో జయరాములు సొంతూరుకు తిరిగొచ్చాడు. తన భూమిని తానే సాగు చేసుకుంటానని అన్నకు చెప్పాడు. ఇన్నాళ్లు తమ సొంత భూమిలా సాగు చేసుకున్న పొలం చేజారిపోవడంతో కృష్ణయ్య తమ్ముడిపై గుర్రుగా ఉన్నాడు. దీంతో పొలం గెట్టు, ఇంటి జాగా విషయంలోనూ తరచూ గొడవ పడుతుండేవాడు. అన్నతో పాటు ఇంటి స్థలం విషయంలో పక్కనే ఉండే రామచంద్రు కూడా జయరాములతో గొడవలున్నాయి. శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్లు మేకల కృష్ణయ్య రామచంద్రుతో చేతులు కలిపాడు. అయితే కృష్ణయ్య కుమారుడు కిరణ్ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ గా రాంచీలో పనిచేస్తున్నాడు. ఇటీవలే భార్యతో కలిసి సొంతూరుకొచ్చిన కిరణ్ పొలంలో బోరు వేయించాడు. అక్కడ మోటారు బిగించి తల్లిదండ్రులతో పాటు ఇంటి పక్కనే ఉండే రామచంద్రుడి పిలిచి దేవుడికి పెట్టుకున్నారు. అక్కడే మద్యం తాగి మాంసం వండుకొని తింటుండగా జయరాములు పొలం వద్దకొచ్చాడు. అతన్ని చూడగానే కోపంతో రగిలిపోయిన కృష్ణయ్య, కిరణ్ ఎలాగైనా అతని అడ్డు తొలగించుకోవాలని అనుకున్నారు. సాయంత్రం ఖచ్చితంగా మళ్లీ పొలం వద్దకు జయరాములు వస్తాడని, అప్పుడు మట్టుబెట్టాలని నిర్ణయించుకుని వెళ్లిపోయారు. సాయంత్రం భార్యను వెంటబెట్టుకుని గొడ్డలి తీసుకుని పొలం వద్దకు బయలుదేరిన కానిస్టేబుల్ కిరణ్ మార్గ మధ్యలోనే బాబాయి కోసం కాపు కాశాడు. అటుగా వచ్చిన జయరాములను చూసి భార్యాభర్తలిద్దరూ గొడవ పెట్టుకున్నారు. ఒక్కసారిగా గొడ్డలి తీసుకుని బాబాయి జయరాములను కిరణ్ విచక్షణారహితంగా నరికి చంపాడు. మృతుడు మేకల జయరాంకి వాళ్ళ అన్న మేకల కృష్ణయ్యకు గత కొంతకాలంగా భూమి సంబంధించినటువంటి విషయంలో గొడవలు ఉన్నటువంటి విషయం మనకు బయటకు వచ్చింది. దీని విషయంలో మేకల కృష్ణయ్య వాళ్ళ కొడుకు మేకల కిరణ్, ఇతను సిఐఎస్ఎఫ్ రాంచీలో పనిచేస్తుంటాడు. సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా మనకు ఉమ్మడిగా శత్రువుగా ఉన్నటువంటి మేకల జయరామును ఎలిమినేట్ చేస్తే మనకి పొలం విషయంలో, పంచాయతీ విషయంలో మనకు అడ్డు ఉండదు, అదేవిధంగా ఇంటి విషయంలో మనకు అడ్డు ఉండదు అనేటువంటి నేపంతో ఇతను ఎట్నైనా ఎలిమినేట్ చేయాలి ఈ రోజు అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. మేకల కిరణ్, మేకల మౌనిక ఆ ఆర్చి దగ్గర కాపు కాసి వాళ్ళ చిన్నాన్న మృతుడు మేకల జయరాములు వచ్చేది చూసుకొని వాళ్ళకు కూడా తెచ్చుకున్నటువంటి గొడ్డలితో విచక్షణారహితంగా తలపైన దాడి చేయడంతో మేకల జయరాములు అక్కడికక్కడనే చనిపోవడం జరిగింది.
సొంత బాబాయినే చంపేసిన తర్వాత కిరణ్, మౌనిక ఇంటికి వెళ్లి విషయం తల్లిదండ్రులు, లక్ష్మమ్మ, కృష్ణయ్యతో పాటు ఇంటి పక్కనే ఉండే రామచంద్రకు చెప్పారు. అందరూ కలిసి ఆటోలో ఊరు నుంచి పరారయ్యారు. అప్పటికే పోలీసులకు సమాచారం చేరడంతో వారు నిందితులను సూర్యాపేట బస్టాండ్లో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.